హలో అండి, వెల్కమ్ టు వేరే లెవెల్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ స్మైలీ పొటాటో. స్మైలీ అని ఎందుకన్నానంటే దీనికి మనం 2 కళ్ళు, ఒక స్మైల్ లాంటి ఫేస్ని ఇస్తాం. ఇవి బేసిక్గా పొటాటో చిప్స్ లాగా ఉంటాయి. దీన్ని చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఎవరైనా తినొచ్చు. అండ్ అంతేకాకుండా ఈవినింగ్ టైంలో ఏదైనా ఇన్స్టాంట్గా స్నాక్ కావాలి అనుకుంటే దీన్ని మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకి మెయిన్గా కావాల్సింది పొటాటో. ఇక్కడ నేను 3 బంగాళాదుంప తీసుకున్నాను. మీకు ఎక్కువ చిప్స్ కావాలనుకుంటే మీరు ఎక్కువగా బంగాళాదుంప తీసుకోవచ్చు. ఈ బంగాళాదుంపని ముందుగా మనం దాని మీద ఉన్న పొట్టుని తీసేద్దాం. ఇలా చక్కగా తీసుకున్న తర్వాత దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపని పొయ్యి మీద ఉడికిద్దాం. చూడండి, బంగాళదుంప ఉడికినట్టుంది. ఇప్పుడు ఒకసారి మనం బయటికి తీసి చెక్ చేద్దాం. చూడండి, ఇది కాలుతుంది కాబట్టి మెల్లమెల్లగా టచ్ చేసి ఇలా ఒత్తి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. అప్పుడు ఇది బాగా ఉడికినట్టు. ఓకే, మన బంగాళదుంప రెడీ అయిపోయింది. ఇందులోని నీళ్ళని కింద పోసి తర్వాత దానికోసం రెడీ చేద్దాం. ఇలా ఉడికించిన బంగాళదుంపని ఒక చాపర్ మీద ఇలా బంగాళదుంపని మెత్తగా చేసుకోండి. చేసుకున్న తర్వాత దానిలో 3 స్పూను కార్న్ ఫ్లోర్ని కలపండి. ఆ తర్వాత అందులో బ్లాక్ పెప్పరు 1 టేబుల్ స్పూన్ని కలపండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇలా ఆ మిశ్రమం ముద్ద అయ్యే వరకు కలపండి. ఇప్పుడు మన ఆ బంగాళదుంప మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్మైలీ ఫేసెస్ వచ్చేటట్లు కట్ చేద్దాం. చపాతీ బండ మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా దానికి అప్లై చేయండి. అప్పుడు మనకి ఆ పిండి కింద అంటుకోకుండా ఉంటుంది. ఇలా పిండిని వెడల్పుగా చేసి దాంట్లో ఇప్పుడు మనం ఎమోజీ ఫేసెస్ వచ్చేటట్లు స్మైలీ పొటాటోస్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మేము ఆ స్మైలీ పొటాటోస్ని తయారు చేయడానికి ఒక బాటిల్ క్యాప్ని ఉపయోగించాం. మీరైతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా గుండ్రంగా వచ్చేటట్లు కట్ చేసుకొని వాటికి 2 కళ్ళు, మూతి పెట్టి ఆ మిగిలిన పిండిని తీసి మళ్ళా ఉపయోగించుకోవచ్చు. ఇలా మిగిలిన పిండిని తీసేయండి. చూడండి, ఫేసెస్ ఎలా వచ్చాయో, ఒకటి ఏడుస్తూ ఒకటి నవ్వుతూ.
ఆ తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని నూనెలో వేయించి కమ్మగా తినటమే. సో అయితే ఇవాల్టి ఈ రెసిపీ ఎలా ఉందో, నచ్చితే లైక్ కొట్టి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే వచ్చి కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద కమెంట్స్లో చెప్పండి. టేక్ కేర్.